మోహన్ జరిగింది. మీరు 2 చెంప దెబ్బలన్నారు. 20 దెబ్బలు కొట్టుకుంటే తప్ప అఖిల్ నన్ను క్షమించలేదు. ఎలాగైనా క్షమించాడు కదే. ఇకనైనా మేనేజర్ అనే టెక్కు మానేసి వినయంగా ఉండు. వసు మేనేజర్ అయినా అభితో ఎలా ఉంది అలా నువ్వు అఖిల్తో ఉండు. నాకొక డౌట్ ఆంటీ. మేనేజర్ పోస్ట్ పై మీరు ఆశపడ్డారు. అఖిల్ నన్ను కొడితే మీరెందుకు ఫీల్ అయ్యారు? హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. నిజానికి నేను ఆనందపడాలి, కానీ నువ్వు బాధపడితే నేను చూడలేనే. నిజం చెప్పండి ఆంటీ. అభి వసూలు కొట్టుకుంటే నాకు ఆనందం, కానీ కామెడీ పీసులు మీరు కొట్టుకుని తిట్టుకుంటే నాకేం వస్తుందే? మేం కామెడీ పీసులమా? అది కాదే, అఖిల్ నాకు ఇష్టమైన చిన్న మేనల్లుడు, నువ్వు వాడికి ఇష్టమైన భార్యవి. మీరు చిలకా గోరింకల్లా కలిసి ఉండాలి. కలిసి మీరు ఆనందంగా ఉంటే నాకు 2వ పెళ్లి చేస్తారు. అదే నా బాధ. మేం కలిసి ఉండటంలో కూడా మీ స్వార్థం ఉందన్నమాట. బాబాయ్ ఉన్నాడు, కానీ బాబాయ్ని ఇందులోకి లాగడం బాగోదు. ఎవరు లేరు సార్. గుర్తు చేసుకో ఆనంద్, కామన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా దామోదర్ని ట్రేస్ చేయొచ్చు. ఎవరు లేరక్క. అవును, దామోదర్ నీకెలా పరిచయం? ఒకసారి పబ్లో కలిశాడు. బిజినెస్ ఐడియాలు ఇవ్వడం, ఫైనాన్స్ ఇప్పించడం లాంటివి చేస్తుంటాడని తన కార్డు ఇచ్చాడు. అంటే నీకు ఫైనాన్స్ ఇచ్చిన ఆ ఫైనాన్సరు దామోదర్కి బాగా పరిచయమా? లేదక్క, ఆల్రెడీ ఫైనాన్సర్ని అడిగాను. దాము తనకి పెద్దగా పరిచయం లేడని చెప్పాడు. పెద్దగా పరిచయం లేకపోయినా దామోదర్ చెప్పాడని నీకు 50 లక్షలు ఫైనాన్స్ ఇచ్చాడంటే అంత నమ్మశక్యంగా లేదు. ఫైనాన్సర్ అబద్ధం చెప్తున్నాడు. అంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మీద కదా సార్ ఫైనాన్సర్ అప్పిచ్చేది, తను కాదు కదా. దామోదర్తో పెద్దగా పరిచయం ఉండాల్సిన అవసరం లేదు కదా. అలా కాదు ఆనంద్, ష్యూరిటీ డాక్యుమెంట్స్ ఉన్నా నమ్మకమైన మనిషి చెబితేనే ఎవరైనా అప్పిస్తారు. డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అని ఎవరూ బ్లైండ్గా అప్పివ్వరు. అంటే దామోదర్ ఫైనాన్సర్ కలిసే ఈ ఫ్రాడ్ చేస్తుంటారా అక్క? ఎగ్జాక్ట్లీ. వాళ్ళిద్దరు వెనుక 3వ మనిషి కూడా ఉన్నాడు. ఆనంద్, నీతో ఆ మనిషికి పరిచయం ఉండే ఉంటుంది. ఆనంద్, బాగా ఆలోచించు. ఈ డీల్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అఖిల్కు బాబాయ్కు మాత్రమే ఈ డీల్ గురించి తెలుసు. అఖిల్ తప్పు లేదు, బాబాయ్ తప్పు కూడా లేదు. ఇంకెవరై ఉంటారో? మీరెక్కడున్నారా? మీకోసం ఎక్కడైనా వెతకాలి. మా కోసం వెతకడం ఏంటి సార్? మీ బెయిల్ గడువు పూర్తయింది, స్టేషన్కి పదండి. వాట్? అప్పుడే గడువు ఎలా అయిపోతుందండి? ఇంకో రోజు ఉంది కదా. ఈవిడికి వచ్చింది రెగ్యులర్ బెయిల్ కాదు, స్టేషన్ బెయిల్. అది ఎప్పుడైనా క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు నా బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? రేపు మీ కేసు కోర్టులో హీరింగ్కి వస్తుంది. ఈరోజు మీరు సరెండర్ అవ్వాలి. సార్, రేపు డైరెక్ట్గా కోర్టుకు వస్తాం సార్. అలా కుదరదు, ఈవిడిని మేమే డైరెక్ట్గా కోర్టుకి తీసుకువెళ్ళాలి. అయితే రేపు మార్నింగ్ స్టేషన్కి వస్తాము. స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకువెళ్ళండి. మా రూల్స్ అందుకు ఒప్పుకో. ఇప్పుడే మీరు స్టేషన్కి రావాలి, పదండి. ఆడవాళ్ళని నైట్ టైం స్టేషన్లో ఉంచకూడదు. ఆ రూల్ని పాటించరా మీరు? ఆ రూల్స్ అన్నీ మాకు తెలుసు. కొన్ని స్పెషల్ కేసులో లేడీస్ని స్టేషన్లోనే ఉంచొచ్చు. లేడీ కానిస్టేబుల్స్ని కాపలాగా పెడతారు. అందుకే లేడీ కానిస్టేబుల్స్తో వచ్చా. ఇది స్పెషల్ కేసు ఏంటి? ఇది నార్మల్ చీటింగ్ కేసే కదా. 10,000 చీట్ చేస్తే నార్మల్ కేసు మేడం. 50 లక్షలు పైగా మీ వల్ల ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ ఐసీయూలో ఉన్నారు. ఇది స్పెషల్ కేసే అవుతుంది. ఐసీయూలో ఉన్నది మా మామ్ సార్. అసలు ఈ కేసుకి వసాకకు ఏ సంబంధం లేదు. ఫ్రాడ్ జరిగిందే అది. ఆనంద్ ఆగు.
పదండి సార్. ప్లీజ్ అక్క, ఇప్పుడైనా నన్ను చెప్పనివ్వు. ఏంటి అఖిల్? పదన్నయ్య, స్టేషన్కి వెళ్దాం. ఎందుకు? వదిన తప్పేమీ లేదని, తప్పంతా నాదే అని ఎస్ఐ గారి ముందు సరెండర్ అవుతాను. ఏమంటున్నావు అఖిల్? నువ్వు తప్పు చేసావా? అవునన్నయ్య. నువ్వు తప్పు చేయడం ఏంట్రా? ఆ ఆనంద్ కదా దొంగ పత్రాలు సృష్టించి వాళ్ళమ్మ సంతకం ఫోర్జరీ చేసింది. ఆనంద్ అలా చేయడానికి కారణం నేనే అత్తయ్య. ఓన్గా బిజినెస్ చేయాలని ఆనంద్కి నేనే ఐడియా ఇచ్చాను. నువ్వు బిజినెస్ చేయమని ఐడియా ఇచ్చావు, ఫ్రాడ్ చేయమని చెప్పలేదు కదా అఖిల్. నా వల్లే ఆనంద్ ఓన్గా బిజినెస్ చేయాలనుకున్నాడు. అది అవకాశంగా తీసుకుని ఆ దామోదర్ ఆనంద్ని చీట్ చేసి డబ్బుతో పారిపోయాడు. అనవసరంగా వసు వదిన ఇందులో ఇరుక్కుపోయారు. నేను సరెండర్ అయితే వసు వదిన్ని రిలీజ్ చేస్తారు. ఈ విషయం నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు అఖిల్? వసు వదిన అభి అన్నయ్య నన్ను చెప్పనివ్వలేదు. ఎందుకబ్బి? వీడు సరెండర్ అయితే వీడి తప్పు ఎక్కువ లేదు కాబట్టి పోలీసులు వీడిని వదిలేస్తారు కదా. ఆనంద్కి శిక్ష పడుతుంది. ఆనంద్కి శిక్ష పడితే సుమిత్రాదేవి గారు బతకరానయ్య. అఖిల్ సరెండర్ అయితే ఆనంద్ని కూడా అరెస్ట్ చేస్తారు. దామోదర్ దొరికే వరకు ఆనంద్తో పాటు అఖిల్ కూడా కస్టడీలో ఉండాల్సి వస్తుంది. ఉంటానన్నయ్య, నాకు శిక్ష పడినా పర్వాలేదు. వదిన బయటికి రావాలి. నీకు శిక్ష పడకూడదనే మీ వదిన సరెండర్ అయింది. 3 days అయినా మమ్మీ కాన్షియస్లోకి రాలేదు. ఇంకెప్పుడు స్పృహలోకి వస్తుంది డాక్టర్? మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఆనంద్. ఈ పాటికి స్పృహలోకి రావాలి. పోనీ ఫారిన్ కి తీసుకెళ్దామా డాక్టర్? ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఈ కండిషన్లో ఆవిడ షిఫ్ట్ చేయడం కరెక్ట్ కాదమ్మా. తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు. మీరు వెయిట్ చేయండి. మా మమ్మీని అలా చూడలేకపోతున్నాను డాక్టర్. మా మమ్మీ లేకుండా మేము ఉండలేం డాక్టర్. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలనమ్మా. మీ మమ్మీకి ఏం కాదు. డాక్టర్, సుమిత్ర గారికి స్పృహ వచ్చింది. పదండి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. హౌ ఆర్ యూ మేడం? ఫైన్ డాక్టర్. మా పిల్లలు బయటే ఉన్నారు మేడం. అంతా పర్ఫెక్ట్గా ఉంది మేడం. యు ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. మా పిల్లలు. మీ పిల్లల్ని పంపిస్తాను. ఎక్కువ ఎగ్జైట్ అవ్వకండి. అలాగే. మీ మదర్ హార్ట్ బీట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. లోపలికి వెళ్ళి మాట్లాడండి. షాకింగ్ న్యూస్ చెప్పకుండా పీస్ఫుల్గా మాట్లాడండి. సరే. ఓకే, పద. అమ్మా, మమ్మీ, మమ్మీ, ఆనంద్, వైషు, నీకేమవుతుందో అని చాలా భయపడ్డాం మమ్మీ. సారీ మమ్మీ.